హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు నేను చాలా రోజుల తర్వాత సనత్ నగర్‌లో ఉన్న స్టీల్ సామాన్ ఫ్యాక్టరీకైతే వచ్చేసాననమాట. ఏమన్నా ఉన్నాయా? అసలు స్టీల్ ఫ్యాక్టరీ చూడంగానే నాకు అసలు మతిపోయిందనమాట. ఎన్ని నంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ సామాగ్రి అయితే. నేను ఫస్ట్‌గా రాగి సామాన్ దగ్గరికైతే వెళ్ళాననమాట. చూద్దాము నాకు కావాల్సిన దేవుడి సామాన్లు ఏమన్నా దొరుకుతాయా అని చెప్పేసి అనుకున్నాను. కానీ అంతకు మించి ఉన్నాయి ఇక్కడ. రాగి సామాన్ కానివ్వండి, ఇత్తడి సామాన్ కానివ్వండి, జర్మనీ సిల్వర్ కూడా చాలా ఉంది ఇక్కడ ఎక్కువ. ఇక్కడ దొరకందంటూ ఏదీ లేదండి. దేవుడు విగ్రహాల దగ్గర నుంచి, ప్రమిదల దగ్గర నుంచి ప్రతి ఒక్క ఐటమ్స్ అనేది దొరుకుతుంది. మన ఆడవాళ్ళం ఒక్కసారి షాప్‌కి వెళ్ళామనంటే మాత్రం అస్సలు వదిలిపెట్టమనమాట. ఏం కావాలన్నా గానీ ప్రతీదీ టైం తీసుకొని తెచ్చుకోవచ్చు. ఇది చూసారా? తులసమ్మ దగ్గర మనం ఎక్కువ దీపం పెడుతుంటే గాలికి కొంచెం కొండెక్కినట్టుగా ఇదవుతూ ఉంటది కదా! ఇబ్బంది అవుతుంటది. సో, ఇది గాన పెట్టేసి మనం దీపం పెడితే అస్సలు కదలకుండా ఆ దీపం అనేది స్థిరంగా ఉంటుంది గాలికి. ఇక్కడ కృష్ణుడి బొమ్మలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే కేజీల్లాగా ఇస్తారనమాట. కేజీ వెయిట్ చూసి ఎంత ఉంది ఏంటి దానికి తగ్గట్టుగా అమౌంట్ అనేది వాళ్ళు చెప్తున్నారు. ఇదన్నీ గాజు ఐటమ్స్ అండి. చాలా అంటే చాలా బాగున్నాయి. షోకేస్‌లో పెట్టుకోవచ్చు. తర్వాత ఎవరికైనా గృహప్రవేశం చేసేటప్పుడు వాళ్ళకి మనం గెస్ట్‌లకి గిఫ్ట్‌లు ఇస్తాం కదా! అప్పుడు ఆ గిఫ్ట్‌లు ఇవ్వడానికి కూడా చాలా మంచిగా ఉపయోగపడతాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే కొత్తగా పెళ్ళైన అమ్మాయికి మనం సారీ అనేది ఇస్తూ ఉంటాం కదా! అప్పుడు కూడా ప్రతి ఒక్క ఐటెమ్ అనేది ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళొచ్చు. రేట్ అయితే చాలా అంటే చాలా రీజనబుల్‌గా ఉంది. మాకైతే చాలా బాగా నచ్చింది. ఎవరైనా సామాన్లు కొనాలనుకుంటే ఇప్పుడు మిస్ అవ్వకుండా ఇక్కడ అయితే తీసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం అన్నమాట. నా సలహా ఇది. చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే. బెడ్‌షీట్లు కూడా ఇక్కడ దొరుకుతున్నాయన్నమాట. స్టీల్ సామాన్ దగ్గరికైతే వచ్చేసామన్నమాట. ప్రతిదీ ఇక్కడ వెయిట్ చూసి ఇస్తున్నారు. ఇవన్నీ మనం గిఫ్ట్‌లు ఇచ్చుకోవడానికి కూడా చాలా బాగుంటాయండి. పర్సనల్‌గా అంటే లేడీస్‌కి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు స్టీల్ సామాన్ మీద. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి స్టీల్ సామాన్ అంటే. ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు ఎక్కువ బాక్సెస్ కానివ్వండి, ఇలా డబ్బాలు అన్నీ ఇంట్రెస్ట్‌గా తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే ఈ షాప్‌కి వెళ్తే మాత్రం ఎక్కువ టైం తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే చూడడానికి, తీసుకోవడానికి చాలానే ఉంటాయి. ప్రతి ఒక్కటి చూసుకొని ఇది ఎంత వెయిట్ వస్తుంది, దీని ప్రైస్ ఎంత అవుతుంది అని క్లారిటీగా మనకు నచ్చినదైతే మనం ఇంటికి తెచ్చుకోవచ్చు అన్నమాట. అంత బాగున్నాయి. ఇవన్నీ 6 డబ్బాలు అనేది సెట్ అనేది వస్తుందన్నమాట. స్టీలే ఇలా డిజైన్ వేసి సేల్ అనేది చేస్తున్నారన్నమాట. పెద్ద పెద్ద రెస్టారెంట్స్‌కి కూడా సామాగ్రి ఇక్కడ నుంచే తీసుకెళ్తున్నారు. ఇది 3rd ఫ్లోర్ ఉన్నాయండి. ఫస్ట్, సెకండ్, 3rd ఫ్లోర్ వరకు అన్నీ ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్‌లో వచ్చేసి స్టీల్ సామాన్ ఉంది. సెకండ్ ఫ్లోర్‌లో వచ్చేసి గాజు ఐటమ్స్, తర్వాత రాగి ఐటమ్స్ ఉన్నాయి. ఇంకా 3rd ఫ్లోర్‌లో అయితే మాత్రం ఫ్రిడ్జ్‌లు, వాషింగ్ మిషన్‌లు ప్రతిదీ ఉన్నాయి ఇక్కడ. మేమైతే 3rd ఫ్లోర్‌కి వెళ్ళలేదు. మాకు ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి నేను వచ్చేసానన్నమాట. చూడండి పెద్ద పెద్ద రెస్టారెంట్స్‌కి ఇవి అన్నీ తీసుకొని వెళ్తున్నారు ఇక్కడ నుంచే. రైస్ కుక్కర్స్ కానివ్వండి, ఇడ్లీ కుక్కర్స్, ఇట్లా టిఫిన్ బాక్సెస్, పిల్లలకి స్కూల్ బాక్స్ పెట్టడానికి టిఫిన్ బాక్సెస్ ప్రతి ఒక్క ఐటెం అనేది ఇక్కడ దొరుకుతుంది. చాలా అంటే చాలా బాగున్నాయి. రీజనబుల్ రేటు అసలు. క్వాలిటీ కూడా నెంబర్ ఆఫ్ క్వాలిటీ చాలా బాగుంది.
తర్వాత మేము బయటికి వచ్చాం అనమాట. ఇక్కడ శివలింగాలు అనేది ఇక్కడ తయారు చేస్తున్నారన్నమాట. నేను అడిగాను ఏంటి, ఏం స్టోన్ ఇది అని అడిగితే అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడన్నమాట. ఇది బ్లాక్ స్టోన్ అండి. ఇట్లా చేసినప్పుడు ఇలా ఉంటుంది. వాటర్ పోస్తే ఇలాగా బ్లాక్‌గా కనిపిస్తుంది. ప్యూర్ బ్లాక్ స్టోన్‌తో మేము ఇక్కడ రెడీ అనేది చేపిస్తున్నాము అని చెప్పారు. ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క రేట్ ఉంటుంది. స్టార్టింగ్ 2000 నుంచి ఉంది అని చెప్పారనమాట. ఇవన్నీ పాలరాతితో చేసిన దేవుడి విగ్రహాలు. చూడ్డానికి చాలా అందంగా అనిపించాయి మాకైతే. చాలా మంది ఇష్టపడుతుంటారు కదా! ఇట్లాగా ఏమంటారు బ్లాక్ స్టోన్‌తో వాష్ బేసిన్స్, తర్వాత షింకు అనేది కూడా ఇక్కడ రెడీ చేస్తున్నారనమాట. అమ్మవారి విగ్రహాలు చూడడానికి చాలా కళగా ఉన్నాయి. ఇవి వచ్చేసి ప్యూరు పాలరాతితో చేసినవి ఇవి అని అతను చెప్పాడనమాట మాకు. ఇదే అండి సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీ వీడియో. నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ. బై బై.